డిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మనకి మేషరాశికి ఈ కుంభరాశిలో రవి బుధులు ఉన్నారు, అలాగే శని కూడా ఉన్నాడు. మేనరాశిలో శుక్ర రాహువులు ఉన్నారు, మరి కన్యా రాశిలో కేతు ఉన్నాడు. గురుడు యథావిధిగా వృషభ రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య సుఖంతో పాటు కష్టాలు కూడా వస్తాయి. అన్యోన్య దాంపత్యం ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఫైటింగ్లు, కొట్లాట్లు. భర్త మొండిగా ప్రవర్తించడం, భార్య మొండిగా ప్రవర్తించడం, అవతరాలకు పిచ్చెక్కిపోద్ది అనమాట. తర్వాత ఈ యొక్క వ్యాపారాలు, ఉద్యోగాల విషయంలోకి వచ్చేసరికి బ్రహ్మాండంగా చేస్తారు వ్యాపారాలు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఇవ్వడం వల్ల అమ్మో మా ఆఫీసరు మమ్మల్ని హెరాస్మెంట్ చేసేస్తున్నాడేమో, అమ్మో కొలీగ్స్ నాకు కోఆపరేట్ చేయట్లేదేమో, ఇలాంటి భావన. అంటే ఆఫీస్కి వెళ్ళాలంటే ఎప్పుడు కూడా సంతోషంగా వెళ్తారు మీరు, కానీ అక్కడ ఈ రవి బుధులు ఇద్దరు యొక్క కుంభరాశి ప్రవేశం వల్ల కాస్త భయంగా, అనుకూలంగా లేదే అనుకుంటూ ఉంటారు. రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కాస్త ఇంకా వ్యాపారాలు, ఈ వ్యవసాయం బాగా చేయాలి, కాస్త అప్పులు గిప్పులు అన్నీ కూడా తీర్చడం అనేటటువంటివి చేయలేకపోతారు. ఈ కుజుడు కూడా మనకి మిథున రాశిలో ఉన్నాడు, కాబట్టి కుజస్తంభనంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అందువల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితాలను మనకి కుజుడు ఇవ్వడు. కాబట్టి అప్పులు మనకి ఇచ్చినటువంటి వాళ్ళు మనకి తిరిగి ఇంకా ఇవ్వరన్నమాట. మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి మనం అందరం కూడా ఇచ్చివేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి మహిళలు, మేషరాశి వారి మహిళలంతా కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి. మార్చి 29వ తారీఖు వరకు కూడా మనకి ఏ ప్రమాదం లేదు. ఈ నెలంతా కూడా స్త్రీలకు మనశ్శాంతి, ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి ఉంటుంది. విద్యార్థులు వచ్చేసరికి వీళ్ళకి ఫారిన్ విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు, ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాల కోర్సుల్లో వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు మీకు పుష్కలంగా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఈ యొక్క శనగపప్పుల వ్యాపారము, అపరాల వ్యాపారము, అప్పడాల వ్యాపారము, ఉప్పు చేపల వ్యాపారం అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ మేషరాశి వారికి సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్, సెంట్లు గింట్లు, ఫారెన్ నుంచి వచ్చి సామాన్ తీసుకురావడం, ఇక్కడ అమ్మడం, ఇలాంటి బిజినెస్ల మీద వేసిన చేయగా అందమైన లాభాలు తీస్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంప మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, బగళాంకి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి, మరి శుక్రరాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో ఉండడం, జన్మంలో గురుగ్రహం, మరి కన్యలో కేతు ఉండడం, ఈ పరిస్థితుల రీత్యా మీకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక స్త్రీ మిమ్మల్ని వెంబడి చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని చక్కగా ట్రాప్ చేయాలని హనీ ట్రాప్లో ముంచుతారు. మీరు గతంలో ఉన్నటువంటి మీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని వదిలేసుకోవాలని డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా అబ్బే మేము వెళ్ళం, మేము మీ దగ్గరే ఉంటాం అనేటటువంటి పరిస్థితిలో మీకు తలపోటు వచ్చేస్తుంది అనమాట. అలాగే తీర్థయాత్రలకు మీరు వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీరు అనర్గళంగా మరి మాటలతో వ్యాపారం చేస్తారు. బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటటువంటి దిశగా మీరు ముందుకు వెళుతూ ఉంటారు. కోల్డ్ స్టోరేజ్ రూములు, ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. రైస్ మిల్లర్స్, వీళ్ళు బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తారు. కొత్త కొత్త పంటలు, ఎక్కువ బస్తాలతో మీకు రాబడి అనేటటువంటిది రావడం జరుగుతుంది. రైతుల పిల్లలు మంచి కోర్సుల్లో, మంచి సీట్లలో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి కాలేజీలు, మరి హాస్పిటళ్ళు, ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆయాసం ఎక్కువగా రావడానికి, మరి అలాగే నీరసం ఎక్కువ రావడానికి, మగతగా నిద్రపోవడానికి, ఇలాంటి అవకాశాలు అన్నీ కూడా రోగాలు వస్తాయి. మరి ఈ వృషభ రాశి వారు వాళ్ళ పిల్లలంతా కూడా ఇంకా సెటిల్ కాలేదు అనేటటువంటి ధోరణితో పాపం వీళ్ళు ఎక్కువగా మీరంతా కూడా ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కుటుంబంలో
అనేకమైనటువంటి కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా మీరు ముందుకు దూసుకొని మీరు ఈ వృషభ రాశి వాళ్ళు వెళ్ళిపోవాలా. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు నల్ల యొక్క గోధుమల్ని మీరు చక్కగా ఆదివారం నాడు ఉదయం కరెక్ట్గా 6 గంటలకి పేద బ్రాహ్మణులకి ఆరెంజ్ కలర్ వస్త్రంతో మీరు దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకి ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంది. మరి కుంభంలో రవి బుధులు, ఆ తర్వాత మీనంలో శుక్ర రాహువులు, మరి యొక్క కేతువు కన్యారాశిలో ఉన్నాడు. మరి ఆ విధంగా ఈ యొక్క శివరాత్రి వరకు మనకి ఈ మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి. ఆ తర్వాత అంతా కూడా గురుబలం పుంజుకుంటూ ఉంటుంది. కాస్త కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లు ఎక్కేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శివరాత్రి ముందు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. బంధువులంతా కూడా వీళ్ళకి చాలా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి మిథున రాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యత లోపాలు ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అన్యోన్యత కాపురాలు మళ్ళీ రీకన్సైల్ అవడానికి అవకాశాలు మళ్ళీ కలిసిపోతారు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బంధువులు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. మీ సెల్ఫిష్ యాటిట్యూడ్ని చూసి ఇలాంటివి కాకుండా మీరు జాగ్రత్తగా ముందడుగు వేసుకుంటూ మీరు ప్రతి పనిలో కూడా కొత్త కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి స్థిర నిశ్చయం మీకు జరుగుతూ ఉంటుంది. ఆప్తులను పోగొట్టుకుంటారు, మంచి వాళ్ళని పోగొట్టుకుంటారు ఈ వారంలో. కానీ దానికోసం మీకు అసలు ఏ బాధ ఉండదు అనమాట. ఆ ఫోన్లో ఎవరు దొరికితే వాళ్ళతో సోదేసుకోవడం తప్ప మనకేం పర్వాలేదులే అనే ధోరణితో టేక్ ఇట్ ఈజీ పాలసీ లాగా వెళ్తారు. లైట్గా తీసుకున్నాను. కాబట్టి ఈ ధోరణి అనేటటువంటిది ఈ మిథున రాశి వాళ్ళ భర్తల పైన కూడా తీసుకుంటారు. కాబట్టి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హోటల్ ఇండస్ట్రీ, బట్టల వ్యాపారాలు, ఫ్యాన్సీ స్టోర్లు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శివాలయానికి వెళ్ళండి. చక్కగా ఓం నమ శివాయ అంటూ శివుడికి మీరు మారేడు ఆకు పెట్టి, శివరాత్రి మనకి ఎలాగో 26వ తారీఖు వస్తుంది, చక్కగా మారేడాకుతో ఓం నమ శివాయ మంత్రంతో అభిషేకం చేసుకోండి. అలాగే మనకి ఈ రావి చెట్టు చుట్టూ తిరగండి, దానికి నీళ్లు పోయండి. శనివారం నాడు ప్రతిరోజు కూడా ఉదయం ఓం నమ శివాయ అంటూ 108 ప్రదక్షిణాలు మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి కుంభంలో రవి బుధులు, మరి యొక్క శుక్రరాహువులు మీనరాశిలో ఉండడము, అలాగే కన్యలో కేతువు, వృషభంలో గురుడు. ఈ గ్రహ ప్రభావాల వలన మనకి కుజుడు మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి భూ సంబంధమైనటువంటి ఆ కుజుడు మిథునంలో ఉండిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారము ధైర్యము సన్నగిల్లడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళు కనుక ఒంటరిగా కనుక అర్ధరాత్రులు తిరిగినట్లయితే కుక్కలు కరవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు యాక్సిడెంట్లు కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి, వాహనాల వినియోగాన్ని తగ్గించండి. అలాగే ఈ యొక్క వ్యాపార లావాదేవీలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు ఆదాయ వ్యయాలు మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారు మీరు అనుకున్న పట్లుగా అన్ని పనులు కూడా పూర్తి కావడం జరుగుతుంది. ఎంతవరకు మొన్నటి వరకు మీకు మార్కులు ఇంకా సరిగ్గా పూర్తిగా రాలేదు. మరి అటువంటి మార్కుల్లో మీరు మొన్న రాసినటువంటి 2-1 సెమిస్టర్ల ఎగ్జామ్స్లో అంతా కూడా అన్ని సబ్జెక్టులు మీరు క్లియర్ అయిపోవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మరి అంతకుముందు మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయిపోయినాయి, ఏమైపోయినాయి మీకు అంతకుముందు అష్టమ శని ప్రభావం. కాబట్టి ఇంకా అలాగే పెండింగ్లో ఉంటాయి. కాబట్టి నోరు మూసుకొని మళ్ళీ మనం కష్టపడి రాసుకుంటాం. ఈ విధంగా ఇంకా ఈ కర్కాటక రాశి వాళ్ళు పుంజుకోవడానికి అవకాశం ఉన్నాయి. విద్యార్థులు బాగా చదవాలి. లాభంలో గురుడు ఉన్నప్పటికీ కూడా
ఇంకా ఎక్కువ చదవాలన్నమాట. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం జరుగుతుంది. ఇక రైతుల పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుల బాధలు తీరుస్తారు. ఆర్మీ వాళ్ళు ఉద్యోగాల్లో సెలవులు పెట్టి మరి భార్యల దగ్గరికి వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. బార్డర్లో యుద్ధాలు అనేటటువంటివి మనకి జరుగుతున్నప్పటికీ కూడా మిలిటరీ వాళ్ళు డ్యూటీలు అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం జరుగుతాయి. ఇక కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆదాయాలు, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. అసలే వచ్చేది మనకి 26వ తేదీన శివరాత్రి. ఈ శివరాత్రి రోజున మనం రావి చెట్టును చూసుకొని ఓం నమః శివాయ అంటూ రోజుకి 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలా. అలాగే శనివారం నాడు కంపల్సరీ చేయాలా. అలాగే శివాలయానికి వెళ్ళి, నవగ్రహ ఆలయాలకు వెళ్ళి మీరు చక్కగా శివుడు ప్రదక్షిణలు 11 సార్లు మీరు ప్రతిరోజు కూడా చేసుకోవాలా. శివరాత్రి రోజున శివ దర్శనం చేసుకోవాలా. విష్ణు దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవాలా శివరాత్రి రోజున. అంతే, శివరాత్రి ఆలయం బాగా గట్టిగా ఉంటే, జనం ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి జనాన్ని పాడు చేయొద్దు. విష్ణు దేవాలయాల్లో కూడా సేమ్ ఫలితం మీకు వస్తుంది. చక్కగా విష్ణు దేవాలయం ఇంకా ఎక్కువ ఫలితాలు మీకు ఆ రోజు వస్తాయి. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా ఆగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల నుంచి దూరంగా జరిగిపోతారు. ఈ సింహరాశి పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మరి ఎవరైతే సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు, డైవర్సులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళ ప్రేమలు మాత్రం మీకు ముందుకు దూసుకొని వెళ్ళిపోతాయి. వద్దన్నా కూడా మంచి వాళ్ళకి దూరంగా కొంతమంది సింహరాశి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చెడ్డవాళ్ళు మీ చుట్టూ తిరగడం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ఈ షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్, మార్కెట్లలో మీకు లక్షల కోట్ల లాభాలు వస్తాయని చెప్పి మీరు రావడం అనేటటువంటి జరుగుతుంది. అలాంటివన్నీ కూడా ఆడొద్దు. అలాగే ఆర్పీలు, ఈ రెండో దందాలతో మోసగాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్సే మీకు చెప్తారు. మీకు బుద్ధి ఉండాలి. అసలు ఫస్ట్ మీరు అటువంటివి చెప్పినప్పుడు నిర్మోహటంగా ఇలాంటివి చెప్పొద్దు అని మీరు చెప్పగలగాలి. లేకపోతే మీరు మోసపోతారు కంపల్సరీ. ఆల్రెడీ మీరు మోసపోయారు ఇప్పుడు 15 లక్షల దాకా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. అలాగే అపరాల బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. హోటల్ ఇండస్ట్రీ, బట్టల వ్యాపారాలు ఇవన్నీ వస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు, సినిమా ఫీల్డ్ వాళ్ళు అంతా కూడా టెక్నికల్ ఫీల్డ్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మంచిగా జరుగుతాయి. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఈ అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీకు మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. అసలే మనకి 26వ తారీఖున మనకి శివరాత్రి వస్తుంది. మారేడు ఆకుతో మరి మీరు చక్కగా ఓం నమః శివాయ అంటూ శివుడికి మీ ఇంట్లోనే అభిషేకం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ మీరు 108 ప్రదక్షిణాలు శనివారం నాడు కంపల్సరీ చేయాలి. శివాలయానికి శివరాత్రి రోజున 26వ తేదీన మీరు చక్కగా మీరు ప్రదక్షిణలు ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు విష్ణు దేవాలయానికి వెళ్ళండి. విష్ణుమూర్తి దేవాలయంలో చక్కగా ఆయన దర్శనం చేసుకోండి. శివుడికి అభిషేకం ఇంట్లో చేసుకోండి. జనాల్ని రద్దీ చేసి అనవసరంగా మీరు మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఏ నిమిషంలో అయినా సరే మీరు ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు అస్సలు వెళ్ళొద్దు. మీకు పక్కనున్న ఖాళీగా ఉన్నటువంటి విష్ణు దేవాలయానికి వెళ్ళండి అమ్మా. సేమ్ ఫలితం మీకు లభిస్తుంది. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి మనకి కుంభరాశిలో రవి బుధులు, మరి మీనరాశిలో రాహు శుక్రులు ఇద్దరు ఉన్నారు. కన్యలో మనకి కేతువు, మరి కుజుడు ఈ యొక్క మిథునంలో ఉండడం, గురుడు వృషభంలో ఉండడం. ఈ గ్రహరీత్యా ఈ కన్యారాశి వాళ్ళకి అత్యద్భుత కాలంగా మనం చెప్పుకోవాలి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి మీకు విదేశాలకు అవకాశాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశీ మోజులో మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. అంతా కూడా అది మనం చెప్పినా కూడా మీకు అర్థం కావడం లేదు. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళ తల్లిదండ్రులకు కాస్త మోకాళ్ళ నొప్పులు, వార్ధక్య వచ్చేసేసరికి ఇలాంటి అనారోగ్య సమస్యలు రావడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీ తల్లిదండ్రులను మీరు చూసుకోండి. అలాగే
మీకు మూర్ఖపు వాదన ఈ వారంలో, అలాగే వితండ బాధన అనేటటువంటి ఛాదస్థం అనేటటువంటి బాగా పెరిగిపోతాయి. తీవ్రమైనటువంటి కోపంతో మీ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా బద్దలు కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులకి మీరు కాస్త దూరంగా వెళ్ళండి, కోపాన్ని నియంత్రించుకోండి. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ రైతులు వ్యవసాయాలు బ్రహ్మాండంగా చేస్తారు, కానీ ఇంకా మీకు ఆశించినటువంటి లాభాలు మీకు రావు. మీరు మీ లవర్స్ కోసం మీరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారనమాట అంతా కూడా. మరి ఈ మీకోసం మీరు చేయండిరా అంటే మీరు లవర్ల కోసం మీరు చేస్తూ ఉంటారు. ఇది కన్యారాశి స్పెషల్ అనమాట. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా ప్రేమ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన బెతండ బాధాలు అస్తమానం చేసుకుంటూ ఉంటారు, కోపతాపాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ కనుక మీరు చేసుకోకపోతే మూర్ఖత్వంలో మీరు బ్రేకప్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వివాహాలు చేసుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క ఉద్రేకాన్ని మీరు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉంది. అలాగే ఆర్మీ వాళ్ళు, పోలీసు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి. ప్రమోషన్స్ వస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగ వారి హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా కుంభంలో రవి బుధులు, మరి మీనంలో శుక్ర రాహువులు, మరి కన్యలో ఈ యొక్క కేతువు, వృషభంలో గురుడు, ఈ యొక్క కుజుడు మిథునంలో ఉండడం అనేటటువంటి జరిగినాయి. కాబట్టి ఈ తులారాశి వారికి ఆదాయ వ్యయాల్లో కాస్త సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సంపాదిస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అనేటటువంటి ఆలోచన ధోరణితో మీరు వెళ్తారు. అలా కాకుండా ఆర్గనైజేషన్స్ మంచివైన చోట జీతభత్యాలు చూసుకోకుండా అంటిపెట్టుకుని ఉండడం అనేటటువంటి దిశగా మీ ఆలోచనని ప్రసరింపజేయండి. అదేవిధంగా మీకు మంచి మిత్రులు దొరకడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గురుబలం ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో చేసినటువంటి అప్పుల్ని మీ భర్తలకు తెలియకుండా, భార్యలకు తెలియకుండా మీరు కొద్దిగా తీర్చడం అనేటటువంటివి జరుగుతున్నాయి. దానివల్ల మీరు లాస్ అయిపోతున్నారు. కరెక్ట్ డెసిషన్స్ మీకు తీసుకోవడం రాదు. కాబట్టి మీ హస్బెండ్స్ని మరి వీళ్ళ దగ్గర నుంచి మీరు కరెక్ట్ అయినటువంటి సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులను కనుక మనం తీసుకున్నట్లయితే కేర్లెస్గా చదవడము, గురకలు పెట్టి పడుకోవడము, ఇలాంటి పనుల వల్ల మనకు మార్కులు అనేటటువంటివి తగ్గిపోతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం, పరీక్షల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ జరుగుతున్నాయి. వాటిలో ఎవరు కూడా మేము కాంప్రమైజ్ కావట్లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతున్నాయి. భర్తలు అయితే పొడుపు మాటలతో మిమ్మల్ని పొల్లలు పెట్టి పొడిచినట్టుగా మాట్లాడడం అనేటటువంటి దాని ద్వారా మీరంతా కూడా మీరు కాస్త సీరియస్గా అయిపోవడం అనేటటువంటివి జరుగుతున్నాయి. మొండిగా మీరు కూడా ప్రవర్తించడం జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీరు అనేకమైనటువంటి విజయాలు సాధించాలి అనేటటువంటి ఆలోచనలో మీరు ఉంటారు. రైతులు ముఖ్యంగా వ్యవసాయం చేస్తారు, మంచి సంపాదన అనేటటువంటి సాధిస్తారు. శత్రువులపై ఆధిపత్యం మీద సంపాదిస్తారు. ఒక చేపల రొయ్యల చెరువులు, ఆ తర్వాత ఈ యొక్క ఫర్టిలైజర్స్ బిజినెస్లు, అగ్రికల్చర్ బిజినెస్లు, నర్సరీలు, ఇవన్నీ కూడా అధికమైనటువంటి లాభాలు మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు శనగల్ని గురువారం నాడు ఉదయం 3 గంటలకు తెల్లవారుజామున దానం చేయండి. అలాగే మనకి మహాశివరాత్రి 26వ తేదీ వచ్చింది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. శివాలయానికి వెళ్ళండి. శివాలయం ఫుల్గా రష్ అయితే కనుక మీరు విష్ణు దేవాలయానికి వెళ్ళి మీరు బ్రహ్మాండంగా ఆరాధన చేసుకోండి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కుంభరాశిలో రవి బుధులు, మరి మీనంలో శుక్రరాహువులు, కేతువు కన్యలో, ఆ తర్వాత గురుడు వృషభంలో, మిథునంలో మనకి కుజ గ్రహాలు ఉన్నాయి. వీటి కారణంగా మనకి ఏమవుతాయండి అని అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి. ప్రేమల్లో పడిపోతారు. పాత లవర్స్ని వదిలేస్తారు, కొత్త లవర్స్ని పట్టుకుంటారు. అసలే మనకి దోషాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని జరుగుతుంది మీకు
వృశ్చిక రాశి వారికి. పంచమ రాహు నడుస్తున్నాడు. ఈ వీటితోడు మీరు ఏం చేస్తున్నారు, వాటి ప్రభావాల వల్ల అమ్మ మీరు ఎవరితో ఫోన్లు మాట్లాడద్దండి అని మీ తల్లిదండ్రులు చెప్పినా, మీ గురువులు, మీ వెల్విషర్స్ చెప్పినా మీరు వినరు, మాట్లాడుతూ ఉంటారు. వెళ్ళడం, వాళ్ళతో వ్యవహారాలు పెట్టుకోవడం, తర్వాత లాస్ అయిన తర్వాత అప్పుడు బాధపడినా ఇంకేం ప్రయోజనం ఉండదమ్మా ఈ వృశ్చిక రాశి వారు. అలాగే వ్యాపారాలు, కొత్త కొత్త వ్యాపారాలు మనం పెట్టుబడులు పెడదాము, షేర్స్లో మీకు ఇన్ని వచ్చేస్తున్నాయి అన్ని వచ్చేస్తున్నాయి అని చెప్పేసి కొత్త కొత్త కంపెనీలు ఆడవాళ్ళు వచ్చేస్తారమ్మా. మగవాళ్ళు పాపం ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆడవాళ్ళు చెప్తున్నారు కదా అని మొహమాటానికి కనుక వెళితే ఆ గుండె గీసేసుకొని లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళ వైపు కూడా మీరు చూడొద్దు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, విదేశాల్లో మీకు సీట్లు వస్తాయి, కోర్సులు కూడా మీరు కోరుకున్న సీట్లు రావడానికి అవకాశం ఉన్నాయి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మంచి మంచి హాస్టల్స్లో మిమ్మల్ని వేసి చదివిస్తున్నారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు పాపం అమాయకత్వంగా కొంతమంది ఉంటే, బేవర్సగాళ్ళలాగా కొంతమంది ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు పెద్దవాళ్ళకి మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, జ్యేష్ఠారుల మాట వినకుండా, పెద్దవాళ్ళ వయసులో పెద్దవాళ్ళ మాటలు వినకుండా, అవసరమైతే తల్లిదండ్రులని వాళ్ళని కొట్టేయడానికి కూడా రెడీ అయిపోయినటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్నారనమాట. ఈ నెలలో శుక్రుడు రాహుతో ఉన్నాడు కాబట్టి పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తూ తల్లిదండ్రులను చితకబాదేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వృశ్చిక రాశి తల్లిదండ్రులు మీరు అస్సలు ఇంటర్ఫేర్ కావద్దు. మూడు పిల్లల గొడవలు, మా అబ్బాయే కదా అని అసలు అధిక ప్రేమతో వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం తనలు తినడం ఖాయం మీరు. కాబట్టి ఈ యొక్క మహిళలు అనేటటువంటి వాళ్ళు చాలా హుషారైపోతారు ఈ వృశ్చిక రాశిలో. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఎవరు చెప్పిన మాట వినరు వీళ్ళు. కాబట్టి ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వాటికి ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీకు విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఫారిన్ చైనా ప్రొడక్ట్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి. మరి మనం పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శివరాత్రి 26వ తేదీన వచ్చిందండి. అందువల్ల మీరు ఏం చేయాలా, ఒక ఇంట్లోనే చక్కగా ఓం నమ శివాయ అంటూ ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు. శివుడికి మారేడాకుతో ఓం నమ శివాయ అంటూ చేసుకోండి. ఆ రోజున శివాలయానికి వెళ్ళండి. కానీ ఫుల్ రష్ ఉన్న దేవాలయానికి ఎందుకమ్మా వెళ్ళడం, పక్కన విష్ణుమూర్తి దేవాలయాలు ఖాళీగా ఉన్నాయి కదా. విష్ణుమూర్తి శివుడు ఇద్దరు ఒకటే. విష్ణుమూర్తి ఖాళీగా ఉన్నాడు కాబట్టి మీకు బ్రహ్మాండమైనటువంటి వరాలు ఇస్తాడు ఆయన. ఆ రోజు విష్ణు దేవాలయానికి వెళ్ళండి. చక్కగా వెళ్ళి ఈ యొక్క వికలాంగుల్ని వెళ్ళని తొక్కడం ఆపేసేయండి. రావి చెట్టుకి శివరాత్రి సందర్భంగా రావి చెట్టుకి నీళ్లు పోయండి. 108 ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం మరి మనకి రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నారు. శుక్ర రాహువులు ఇద్దరు మీనరాశిలో ఉన్నారు. అదేవిధంగా కన్యా రాశిలో కేతువు, తర్వాత ఈ యొక్క కుజుడు మిథున రాశిలో, తర్వాత గురుడు వృషభ రాశిలో ఉండడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఏమండి మేము బిల్డర్లమండి, మేము కట్టామండి, ఇంకా అమ్ముడు అవ్వట్లేదండి అనుకున్నటువంటి వాళ్ళకి కాస్త ఈ వారంలో కొంచెం బండి కదులుతుంది. ఏమండి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసామండి, సైట్లు వేసామండి, లేఅవుట్లు వేసామండి, అమ్ముడు అవ్వట్లేదండి, నోడ దగ్గరికి వచ్చి జారిపోతున్నాయండి అనేటటువంటి వాళ్ళకి బండి కదులుతుంది. విద్యార్థులు చదువు సరిగ్గా చదివినా సరే మాకు గుర్తుండట్లేదండి అనేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుకోవాలా. మీరు పరీక్షల్లో తక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అసలే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైం ఇప్పుడు. అసలే జాగ్రత్తగా చదవండి. అలాగే ఏమంటే మేము ప్రేమ వ్యవహారాల్లో మేము దూసుకుపోతున్నామండి, అది నాకు పడిపోయిందండి, ఇది నాకు పడిపోయిందండి అని అనుకునేటటువంటి వాళ్ళ తర్వాత మీకు గుండె గీసేస్తుందని మాత్రం విషయం మీరు తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రొసీడ్ అయిపోండి మీరు. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో మనకి రైతులు మంచి పంటలను పండించినప్పటికీ కూడా సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు అందుకోలేకపోతారు. ఇక శని ప్రభావం వల్ల మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటూ మీ సోదరులు కూడా మీకు వృద్ధిలోకి వస్తారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ సోదరులు మీరు ఆదుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అసలు ఏ పని పట్టుకుంటే ఆ పని చాలా ధైర్యంగా ముందుకు మీరు తీసుకొని వెళ్ళిపోయి సాధించేస్తారు. అలాగే మీకు చక్కగా సంతానం అనేటటువంటిది ఎవరైతే రెండో సంతానం కోసం ఆడపిల్ల సంతానం కావాలండి అని ఎవరైతే చూస్తున్నారో అటువంటి వాళ్ళకి ఆడపిల్ల కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మగవాళ్ళు కూడా కలగవచ్చు, ఎక్కువ మంది ఎక్కువ ప్రొపోర్షనేట్గా. అలాగే
పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి మనము రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి దానం చేసుకోండి శనివారం నాడు. అయితే మనకి 26వ తేదీన మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున మీరు ఏం చేసుకోవాలండి, మనం శివుడి దేవాలయానికి వెళ్ళాలి. మరి ఫుల్ బిజీగా ఉంటే పక్కన ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి. అలాగే శివగుడి ప్రదక్షిణాలు చేసుకోండి, రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోండి, రావి చెట్టుకి నీళ్లు పోయండి. శనివారం నాడు చక్కగా ఆ రోజు ఉదయం 8 గంటలకి మీరు చక్కగా మీరు 108 ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఎల్నెట్స్ అని వారం జరుగుతోంది. మరి ఈ వారంలో రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో శుక్ర రాహువులు ఉన్నారు. మరి ఆ విధంగా ఈ యొక్క కేతువు కన్యారాశిలో ఉండడము, ఆ తర్వాత కుజుడు మిథున రాశి ప్రవేశము, అలాగే ఈ యొక్క గురుడు మనకి వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది మీరు అడ్జస్ట్ అవుతారు, కొంతమంది మీరు కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు మీరు లొంగారు. కాబట్టి మీకు వ్యాపారాలు ఈ యొక్క గొడవలు అనేటటువంటివి ఇంకా కొనసాగుతూ ఉంటాయి. అలాగే కొత్త ఇళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారు. అవి కట్టడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు జతపత్యాలన్నీ కూడా సకాలంలో ఇచ్చివేయడం జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క తల్లిని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. బెల్లాన్ని వదిలేసి ఈ వారం మీకు తల్లి గారికి అనారోగ్యం చెందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలామంది మకర రాశి తల్లులకు అప్పుడే ఫారెన్లో కరోనా కోవిడ్లు కూడా అంటుకున్నాయి. ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా మరి బట్టల వ్యాపారాలు, ఫ్యాన్సీ వ్యాపారాలు, పట్టు వస్త్రాలు, హోటల్ ఇండస్ట్రీలు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు సాధిస్తున్నారు. అండ్ ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ మకర రాశి వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దూరపు ప్రాంతాలకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మీ ఆలోచన కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. భార్యాభర్తలు వేరే చోట్ల ట్రాన్స్ఫర్ల బేస్గా ఉద్యోగాలు రీత్యా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కలవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి 26 మనకి మహాశివరాత్రి ఉంది. ఆ శివరాత్రి సందర్భంగా మీరు శివుడికి ఓం నమ శివాయ అంటూ మీరు మంత్రజపం చేసుకుంటూ మారేడాకుతో ఇంట్లోనే మీరు అభిషేకం చేసుకోండి. శివాలయానికి వెళ్ళండి. జనం ఫుల్ రష్గా ఉంటే ఆ రష్ను పెంచొద్దు. మీకు అనవసరంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. పక్కన ఉన్నటువంటి విష్ణు దేవాలయాలు ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. బ్రహ్మాండంగా మీకు ఫలితాలు వస్తాయి. అలాగే ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మీరు చేయండి. ఆ శివరాత్రి రోజున బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి జన్మంలో రవి బుధులు ఉన్నారండి. అలాగే శుక్ర రాహువులు మనకి మీనరాశిలో, మరి కేతువు మాత్రం కదలడం లేదా అష్టమ స్థానంలో మిమ్మల్ని కబళించాలని ఉన్నాడు. అలాగే కుజుడు మనకి మిథునంలో, గురుడు మనకి చక్కగా వృషభంలో ఉండడం జరిగింది. ఇందువలన ఏలెట్స్ అని జరుగుతుందండి. మరి ఈ యొక్క కుంభరాశి వారందరికీ కూడా మరి ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా దంచుడే అనమాట శనీశ్వరుడు. మనశ్శాంతి ఉండదు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బోల్డ్ డబ్బులు వస్తున్నాయి మీకు, అయినప్పటికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఉండనప్పుడు. ఖర్చులు విపరీతమైనటువంటి ఖర్చులు చేస్తాడు. ఎంత బాగా ఖర్చు పెట్టండి ఏం పర్వాలేదు, అంత మళ్ళీ ఇన్కమ్స్ మీకు వస్తాయి. కాబట్టి బంధుమిత్రులలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీకు చక్కగా తీర్థయాత్రలు ఈ వారంలో మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మామూలు ఊర్లు కాదు, ఏకంగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకి వెళ్ళిపోతారనమాట. అంత గొప్ప యాత్రలు మీరు చేస్తారు. అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు అస్సలు బాధపడద్దు. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు మరికొంత సమయం తర్వాత మీ డబ్బులు మీకు రావడం అనేటటువంటి జరుగుతాయి. ఎవరైతే ముందుగా వర్కలు చేశారో బిల్ కాంట్రాక్టర్స్, ఎక్కడ మున్సిపాలిటీలో కానీ, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ, రైల్వేలో కానీ, ఇలాంటి వాటి చోట్ల మీకు రావాల్సినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ వారంలో రావు మీకు. అదేవిధంగా కొత్త టెండర్లు మీరు వేసి ఉన్నారు, అవన్నీ కూడా మీ చేతికి వచ్చేస్తాయి మీకు. అని పెట్టుబడి మీరు పెట్టాలి తప్ప మీరు పెట్టినటువంటి పెట్టుబడికి తిరిగి ఇన్కమ్స్ అనేటటువంటి అప్పుడే రావన్నమాట. ఇక శత్రు బాధలు అనేటటువంటివి మీకు ఎక్కువైపోతాయి.
మిమ్మల్ని మీరు మరి మీ కుటుంబంలో మీ బంధుమిత్రులందరికీ కూడా శుభకార్యాల మీద శుభకార్యాలు మీరు చేసేస్తూ ఉంటారు. అసలు మీకు ఇక కీర్తి ప్రతిష్టలు మామూలుగా ఆకాశాన్ని అందుకుంటాయి అనమాట. ఆ రేంజ్లో మిమ్మల్ని అందరూ కూడా పొగుడతారు. అసలు ఏలియన్స్లో మిమ్మల్ని తిట్టి పడేయాలా, ఇదంతా కూడా రివర్స్ అనమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి ఇళ్ళు మీద ఇల్లు కొంటారు, స్థలాల మీద స్థలాలు కొంటారు. మరి ఎవరైతే ఏమంటే మా ఖర్చుల నిమిత్తం మేము ఇల్లు అమ్ముకున్నామండి అని బాధపడేటటువంటి వాళ్ళు కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళీ సంపాదిస్తారు. ఏమంటే మాకు పని ఉండదా, ఉద్యోగం ఉండదా, ఏమంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందండి గురువుగారు అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా బాధపడాల్సినటువంటి పని లేదు. మీరు ప్రతి పనిలో కూడా విజయము వేరే స్వర్గమా అనే లెవెల్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి పక్కాగా విజయం మీదే అన్నమాట. అయితే పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని కేతు చంపేయాలని చూస్తున్నాడు. మహాశివరాత్రి 26వ తేదీన వస్తుంది. ఈ అష్టమ కేతువును బ్యాలెన్స్ చేయడం కోసం మీరు ఏం చేయాలా, శివరాత్రి రోజున ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండండి ఇంట్లోనే. తర్వాత జాగరణ చేయండి. శివాలయానికి చక్కగా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే శివుడి దేవాలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయ్యా. అందువల్ల మీరు చక్కగా విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళొచ్చు. ఖాళీగా ఉంటాడు, ఎక్కువ వరాలు ఇస్తాడు శ్రీ మహావిష్ణువు. ఖాళీగా ఉన్నవాడే మీకు గోల ఎక్కువ పెట్టాడు. కాబట్టి ఈ యొక్క విష్ణువుకి శివుడికి తేడా లేదని ఆయన. కాబట్టి చక్కగా రావి చెట్టుకు నీళ్లు పోయండి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనకి కుంభరాశిలో రవి బుధులు ఇద్దరు ఉండడం, శుక్ర రాహులు మీనరాశిలో ఉండడము, తర్వాత కేతువు కన్యలో, మరి ఈ యొక్క కుజుడు మిథున రాశి, మరి యొక్క గురుడు చక్కగా వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా పైలా 25గా ఉంటుంది. మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. మిమ్మల్ని చక్కగా ఒక దేవుడి మాదిరిగా మిమ్మల్ని అందరూ కూడా బంధువులు, మీ చుట్టూ ఫ్రెండ్స్ అందరూ కూడా చూడడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు అనుకున్న ప్రతి పని సక్సెస్ఫుల్గా వెళ్తారు. మీరు షేర్లు ఆడొద్దాము కూడా, బెట్టింగ్లు ఆడొద్దాము కూడా అని మేము చెప్తున్నప్పటికీ కూడా మీరు దర్జాగా వెళ్ళి ఆడి పడేస్తారనమాట. అంత ఆదాయాలు మీకు ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. అస్థిర భావన అనేటటువంటిది మీకు రాదు. కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా చకా చేసుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి తీర్థయాత్రలు, ఫ్రెండ్స్తో తిరుగుతారు. తర్వాత విద్యార్థులు చదువుల్లో కొంచెం వెనకబడిపోతారు. గర్ల్ ఫ్రెండ్స్తో ఫోన్లు చాటింగ్ ఇవే సరిపోతాయి మీకు. కాబట్టి ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పాస్ అయినోడు వచ్చి పెళ్లి చేస్తాడు, మీరేమో మందుబాటులు మిగులుతుంది మీకు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీన రాశి వారందరూ కూడా మరి ఉంటుంది పరిస్థితి. చేపల రొయ్యలో చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. అయినప్పటికీ కూడా సంతృప్తికరమైనటువంటి ఆదాయం మీకు ఇంకా కలగదనమాట. రైతుల పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు. రైతుల పిల్లలు బ్రహ్మాండంగా వీళ్ళకి సంతోషాన్ని మీకు అందిస్తారు. అయితే ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు పూర్వంలో లవర్స్ ఉంటారు. మీకు ఆ లవర్స్ అందరూ కూడా మీకు ఇప్పుడు వచ్చేసి ఇంట్లో కూర్చొని మిమ్మల్ని మీ జీవితాన్ని కొంచెం పాడు చేయాలని మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు. దీనికి పరిష్కార మార్గం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి 26వ తేదీన మనకు మహాశివరాత్రి వస్తుంది. అందువలన ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా మీరు శివరాత్రి రోజున శివాలయం వెళ్ళాలని ప్రయత్నిస్తారు. మరి జనాలు ఫుల్గా ఉంటే నిరాశ పడకండి. ఆ జనాలను వెళ్ళి రద్దీలో నుంచుండి మీరు శివుడికి చేస్తే ఏదో స్పెషల్ ఫలితం ఇస్తాడని మీరు ఏమనుకోవద్దు. విష్ణుమూర్తి దేవాలయానికి కూడా సేమ్ ఫలితాలు వస్తాయి. విష్ణు దేవాలయాలకు వెళ్ళండి, ఖాళీగా ఉన్నాడు ఆయన. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. 108 ప్రదక్షిణాలు శనివారం నాడు. అదేవిధంగా ఇంట్లోనే కూర్చొని ఉపవాసం ఉండి అభిషేకం చేసుకోండి శివుడికి. అలాగే చక్కగా జాగరణ చేయండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.